పిఎండిఎస్ వేద్దాం, భూసారాన్ని పెంపొందిద్దాం. ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఏ అమలకుమారి. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బెల్లంకొండ రైతు భరోసా కేంద్రంలో పిఎండిఎస్ కార్యక్రమం మంగళవారం సాయంత్రం నిర్వహించబడింది. ఈ పద్ధతిలో ముందస్తుగా వర్షాకాలం వచ్చే ముందు 30 రకాల విత్తనాలను మిశ్రమంగా భూమిలో చల్లడం ద్వారా భూమిలో సూక్ష్మజీవుల కార్యకలాపాలు పెరిగి భూసారం మెరుగవుతుంది. దీని ద్వారా నేల పోషకాసారంతో నిండిపోతుంది. భవిష్యత్తులో పంటలు పెరుగుదలకు దోహదపడుతుందని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఏ అమలకుమారి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపయోగించే పిఎండిఎస్ కిట్లో 15 కిలోల బరువుతో 30 రకాల విత్తనాలు ఉంటాయి. రైతులు దీనిని నేలపై విత్తడం ద్వారా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచవచ్చు. ఈ కిట్ల తయారీకి రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా చర్యలు తీసుకోబడినవని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ డిపిఎం శ్రీ ప్రేమరాజు గారు, మోడల్ మండల్ టీం లీడర్ పవన్ గారు, మాస్టర్ ట్రైనర్ అనంతలక్ష్మి గారు మరియు ఇతర సిబ్బంది కలిసి పెద్ద ఎత్తున పిఎండిఎస్ కిట్ల తయారీలో పాల్గొన్నారు. అనంతరం వారు బెల్లంకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రకృతి వ్యవసాయ పొలాలను సందర్శించి రైతులతో తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిపిఎం ప్రేమరాజు గారు, ఎంటీఎల్ పవన్ గారు, ఎంటీ అనంతలక్ష్మి, స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ నిర్మల్, యూనిట్ ఇన్ఛార్జీలు మాధవి, తిరుపతమ్మ, నరసింహారావు గారులతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. పిఎండిఎస్ వల్ల భూసారం మెరుగవడం, రైతు ఖర్చులు తగ్గడం, ప్రకృతి వ్యవసాయానికి బలమైన పునాది వేయబడటం లాంటి అంశాలపై చర్చించడం జరిగిందని తెలిపారు.